నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయం చేసే పార్టీలు టీడీపీ కాంగ్రెస్ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఆర్టీసీ వైస్ చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి నవరత్నాల పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ స్పష్టం వార్తల్లోని వివరాలు కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయం చేసే పార్టీలు టీడీపీ కాంగ్రెస్ అని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం గురువారం చిత్తూరు నగరంలోని నామయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లబ్ధిదారులకు అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజంగా జరుగుతుంటాయని మంచి జరిగినా చెడు జరిగినా ఎదుర్కోవడానికి వైసీపీ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కుటుంబాలను విడదీసే ప్రక్రియ కొనసాగుతోందని ఇందులో భాగంగానే మరోసారి టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కుటుంబ రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ ఉన్నా పార్టీలపై విమర్శలు చేయడం సర్వసాధారణంగా జరుగుతోందని ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదని పేర్కొన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జెడ్పీటీసీ సభ్యుడిగా కూడా గెలవలేని ఎంఎస్ బాబును వైసీపీ పార్టీ పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించిన విషయాన్ని ఆయన గుర్తించుకోవాలన్నారు పార్టీ అంటే గిట్టని ఎవరో చెప్పిన మాటలపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు ఇకనైనా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మ విమర్శ చేసుకుని వైసీపీ పార్టీకి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎల్ శ్రీనివాసులు మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి నగర మేయర్ అముదా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ నగర కమిషనర్ అరుణ మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలలు జైలుకు పంపించారు మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని మరొక పర్యాయం మా కుటుంబాలు బాగుపడినాయి మా జీవితాలు బాగుపడినాయి మా ఊర్లు బాగుపడినాయి మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మేము వేరే చెప్పనక్కర్లేదు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు తిరిగి అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో ఆయన పరిపాలన తీసుకురాకపోతూ ఉన్నారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మారడం మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి అతను ఒక జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి ఆయన్ను ఏ విధంగా తీసుకొచ్చాము ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము అంత ఇంగిలికి జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు
ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి స్పష్టం చేశారు. గురువారం చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ గూలింగ్స్పేట పరిధిలో వైసీపీ నాయకులు ఆను ఆధ్వర్యంలో 400 మంది డివిజన్ సభ్యులు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి వార్డు ప్రజలకు వైసీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో చేపట్టారని, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి జగన్ కు బాసటగా నిలుస్తూ 36వ డివిజన్ ప్రజలు వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనకు పదవి బాధ్యతలు అప్పజెప్పిన నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సేవలను తన వంతుగా చేపట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. जल्दी करो मेरे भाई। प्रोग्राम शुरू होने वाला है, थोड़ी देर नीचे आओ मुन्ना पूरा वाला बाबू का बेटा रसुला कलीम, सातवें का बेटे बड़े बेटे कलीम, कालेशा नफाज बेटे बेटा कालेशा अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। सबसे पहले 2-3 शेर में तुम्हारी खिदमत में रखकर मैं अपनी बात शुरू करता हूँ। सजदों से तेरे क्या होगा सदियां गुजर गई, सजदों से तेरे क्या हुआ सदियां गुजर गई, दुनिया तेरी बदल दे वो सजदा तलाश कर, ईमान तेरा लुट गया चोरों के हाथ से, ईमान तेरा लुट गया रहजनों के हाथ से, ईमान तेरा बचा ले वो रहबर तलाश कर, करे सवार ऊंट पे अपने गुलाम को, करे सवार ऊंट पे अपने गुलाम को, पैदल ही खुद चले ऐसा लीडर तलाश कर। हाजिर मोहतरम बुजुर्गान दोस्त, मैं आज अन्ना के सामने 2-3 अहम बातें जो मुत्तहिद के बारे में बात करना चाहता हूं, मिलजुल कर रहना है इस बारे में बात करना चाहता हूं। నేను బాగా ఖర్చులు పెట్టడానికి నేనేం కోటేశ్వరిని కాదు, నాకున్న కాడికి ఏదో ఒకటి కొద్దిగా చేసుకోగలను. ఎలక్షన్స్ అన్నప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వస్తూ ఉంటారు, ఓటు కనిపిస్తాం, ఇంటిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు 58 నెలలు 60 నెలలు రూలింగ్ ఉంటుంది. ఏదైనా 58 నెలలు ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఈ 58 నెలలు అయిపోయిన తర్వాత చివరి 2 నెలల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, ఊడిపోతారు. చిత్తూరు మీద ప్రేమ ఒలకపోస్తూ ఉంటారు. మన కంటికి మనం బాగా ఆలోచిస్తే ఒకసారి చిత్తూరు మీద లేని ప్రేమ ఒలకపోస్తూ ఉంటారు 58 నెలల తర్వాత వచ్చి. మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం. ఎలక్షన్స్ అయిపోతేనే పిచ్చానా సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 58 నెలల తర్వాత వస్తారు. కాకపోతే ఈ 2 నెలల్లో మాత్రం కోరిని కోరినట్టు ఇచ్చేస్తారు. ఏది కావాలంటే అది 1000 కానీ 500 కావాలని ఏది కావాలని ఇస్తారు. ఈ 58 నెలలు 60 నెలలు అయితే మళ్ళీ పిచ్చానా సర్దుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీరు అది ఆలోచించుకోండి. నిత్యం మనలో ఉండే వ్యక్తి మనకు కావాలన్నా ఈ అవసరానికి 4 రోజులకు వచ్చి 4 రూపాయలు ఇచ్చేసి మాయ మాటలు చెప్పి కళ్ళుబుల్లి కబుర్లు చెప్పి ఓట్లు దండుకునేది కావాలన్నా అది మీరే నిర్ణయించుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ, నా మీద గౌరవంతో వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద సభను ఏర్పాటు చేస్తుంటే ప్రతి సోదరుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా స్నేహితులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు 3000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగిందని నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు.
ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ డివిజన్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో వృద్ధులకు అందిస్తున్న పెన్షన్లు దశల వారీగా 2,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచుతానని హామీ ఇవ్వడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే గడిచిన 4 సంవత్సరాల కాలంలో పలు దఫాలుగా పెన్షన్లు పెంచి నేడు 3,000 రూపాయల పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు నగరంలోని 16వ డివిజన్ సచివాలయంలో దాదాపుగా 268 మంది పెన్షన్దారులకు సచివాలయ పరిధిలో పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందని, దీనితో పాటు 8 మందికి కొత్తగా 3,000 రూపాయల పెన్షన్లు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా చేసుకుని రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైతం మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అడ్మిన్ సెక్రటరీలు, వార్డు వాలంటీర్లు, పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం 250 రూపాయల లెక్కన పెంచుతూ ఇవాళ 5 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ పెంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ వచ్చి ఈ యొక్క దుర్గానగర్ కాలనీ 16వ డివిజన్లో 260 మంది పెన్షన్దారులు పాత వాళ్ళు ఉన్నారు, పాత పెన్షన్ హోల్డర్స్. తర్వాత ఇవాళ కొత్తగా 8 మందికి శాంక్షన్ అయింది పెన్షన్. ఇట్లా టోటల్గా 260 మందికి మనిషికి 3,000 రూపాయల తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మా యొక్క సచివాలయం సిబ్బంది అందరూ కలిసి వాలంటీర్స్, సెక్రటరీస్ వీళ్ళంతా అందుబాటులో ఉండే పెన్షన్ రాని వాళ్ళు కూడా పెన్షన్ ఏర్పాటు చేసే వాళ్ళకి అందరూ పెన్షన్ అందించడం జరుగుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మన యొక్క ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం చేసే ముఖ్యమైన ప్రోగ్రాం ఇది. దీంట్లో ఆయన మొట్టమొదటి సంతకాలు పెట్టి మహిళా సోదరులకు కానీ, అవాతాతలకు కానీ, చాలా వరకు డయాలిసిస్ పేషెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఆయన చేసే సహాయము మరవలేంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, ఆయన ముఖ్యమంత్రి అయితే మాకు ఇంకా ఎన్నో సహకారం అందించడం జరుగుతుందని ప్రజలే మనసారా కోరుకుంటారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెన్షన్ కానుక అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్ని మీకు సొంతంగా ఆరోగ్య విషయాలకు కానీ, అది కూడా కుటుంబ విషయాలు వీళ్ళకి కానీ మంచిగా వాడుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు పక్కాగా చేపట్టాలని, పారిశుద్ధ్య పరంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని నగర కమిషనర్ అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ గురువారం పర్యవేక్షించారు. గాంధీ రోడ్డు కూడలి, చర్చి వీధి, పాత బస్టాండ్, కొంగారెడ్డిపల్లి ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెత్త తరలించే వాహనాల డ్రైవర్లతో మాట్లాడారు. ఎక్కడ వ్యర్థాలు కనిపించకుండా తొలగించాలన్నారు. స్థానికంగా వ్యాపారస్తులు, దుకాణదారులతో మాట్లాడారు. అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పడేయవద్దని, చెత్త సేకరించే వాహనాలకు అందించి సహకరించాలన్నారు. నగరంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్షించారు. వ్యర్థాల సేకరణ, రవాణాకు సంబంధించి ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రహదారులలో ఎక్కడా వ్యర్థాలు కనిపించకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పారిశుద్ధ్య పరంగా ఎక్కడ లోపాలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ గోవర్ధన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, లోకనాథం పాల్గొన్నారు. యూడైస్ ప్లస్ లో ఉపాధ్యాయుల వివరాలను హెచ్ఎంలు నమోదు చేయాలని చిత్తూరు మండల విద్యాశాఖాధికారి 2 మోహన్ తెలిపారు. ఆన్లైన్లో ప్రతి పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న ఉపాధ్యాయుల వివరాలను త్వరగా పూర్తి చేసి ప్రధాన ఉపాధ్యాయులు వాటి వివరాలను మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి తెలియజేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అలసత్వం వహించరాదని తెలిపారు. చిత్తూరు మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్కు, కరెస్పాండెంట్స్కు తెలియజేయడం ఉంటే, మన పాఠశాల యొక్క వివరాలు యూడైస్ ప్లస్ పోర్టల్లో నమోదు చేయడము మన ప్రథమ విధి. ఇది దాదాపు 2 మాసాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. కానీ ఇంకా కొన్ని పాఠశాలలు యూడైస్ ప్లస్లో ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయలేదు. ఇంకా దాదాపు 40 పాఠశాలల వరకు నమోదు చేయవలసి ఉంది. వాళ్ళు వెంటనే ఆ టీచర్స్ యొక్క వివరాలు నమోదు చేసి అప్లోడ్ చేసి ఈరోజు 11 లోపల కన్ఫర్మ్ చేసి ఎంఈఓ ఆఫీస్కు మీ యొక్క కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందిగా కోరుచున్నాం. నగరంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టడం జరిగిందని ట్రాన్స్జెండర్లు రాధికా నాయక్, హాసిని నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం చిత్తూరు నగరంలోని చౌడేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం ఊరేగింపుగా ట్రాన్స్జెండర్లు బయలుదేరి దుర్గమ్మకు పొంగళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సంఘం నాయకులు రాధికా నాయక్, హాసిని నాయక్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని వ్యాపారులతో పాటు నగర ప్రజలు తమకు చేసిన ఆర్థిక సహాయంలో కొంత భాగాన్ని అమ్మవారికి పొంగళ్లుగా నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్లకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న వ్యాపారస్తులతో పాటు నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో ప్రతి ఏడాది దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా తమ అభ్యున్నతి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న వ్యాపారస్తులతో పాటు నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్లు సుల్తాన్, సుధా, విజయ్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం అది ఎట్టుడేడా ఆయన గోవిందా ఉండలేము వస్తా భద్రమ్మ మూడు బాగా సమారు బాబా
మాలక్ తరఫు నుండి మేము చిత్తూరులో వచ్చి దీపావళి కలెక్షన్లు చేసినాము. ఈ చిత్తూరులో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల మన జిల్లాలో ఉండేవాళ్ళు అన్ని ఊర్లలోనూ కలెక్షన్ చేసినాము. వాళ్ళ అంగళ్ళు షాపులు బాగా జరగాలని చెప్పి, వాళ్ళ వ్యాపారాలు చల్లగా ఉండాలని చెప్పి ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ సాంప్రదాయకమైన దుస్తులు ధరించి మేము దుర్గమ్మ వారికి పసుపు కుంకుమలో తట్టవర్తలంతా సమర్పించుకున్నాము. అభిషేకాలు చేయించుకొని చిత్తూరులో ఉండే అంగిళ్ళు ప్రతి ఒక్కరికి చల్లగా చూడాలని చెప్పి, వాళ్ళ సంసారాలు చల్లగా ఉండాలని చెప్పి, వ్యాపారాల్లో బాగుండాలని చెప్పేసి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు పెట్టుకొని ఈరోజు మేము అమ్మవారి పూజ చేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు మా స్వగృహం నందు ప్రశాంత్ నగర్లో అందరికీ ఇళ్ళుగా ఏర్పాటు చేసినారు. మేము ఆ ఇళ్ళలో వచ్చి రేపు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం రేపు ఉంది. ఓం శక్తి పూజ ఉండాలి. ప్రతి ఒక్కరికి చిన్న పెద్దలందరికీ మేము నమస్కరించి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, చిన్న పెద్ద అందరూ ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. మా మీద దయ ఉంచి ఇంకా మా హోమాన్ని మేము పెంచుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ముస్లిం మైనార్టీలను వంచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ముస్లింలకు అందించవలసిన సంక్షేమ పథకాలను అందజేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అలాగే రోజు రోజుకి ముస్లిం మైనార్టీలపై అఘాయిత్యాలు పెరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తమ అధినేత చంద్రబాబు ముస్లింల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ముస్లింల పట్ల అవలంబిస్తున్న తీరుతో ముస్లిం మైనార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెంది టీడీపీ పార్టీలోకి తిరిగి వలస వస్తున్నారని, రానున్న 2024 ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి మైనార్టీలు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు, మైనార్టీ పార్లమెంట్ నాయకులు మున్నా, నియోజకవర్గ అధ్యక్షుడు జాఫర్, నగర అధ్యక్షుడు అఖ్తర్ బాషా, సర్దార్, సాహిల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నేపథ్యంలో రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడానికి మైనార్టీలు రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాసుకోండి. ఈ ప్రభుత్వం అన్యాయానికి పాల్పడింది కాబట్టి మైనార్టీలు రాబోయే 2024లో అనేక సంఖ్యలో పెద్దల అందరూ పాల్గొనే దీంట్లో అందరూ తెలుగుదేశం పార్టీకి వలసలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని 2024 ముఖ్యమంత్రికి చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. అది కేవలం చంద్రన్న గారి చేతనే అది సాధ్యమని చెప్పి ప్రజలందరికీ తెలుసు, మైనార్టీకు తెలిసిపోయింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనం ఖాయమైంది. ఇది తెలుసుకోవాలి. రాబోయే కాలంలో మైనార్టీలు సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ వలసలు స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ కూడా జరిగిపోయింది, రాష్ట్రంలో జరుగుతుంది. చిత్తూరులో కూడా తొందరలో దాదాపు చెప్పలేము మైనార్టీలు ఎంతమంది వస్తున్నారని చెప్పి. అలా వలసలుగా నీళ్లు పారేలాగా తెలుగుదేశం పార్టీకి వలసలు వస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వాన్ని వదిలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వదిలి మైనార్టీలు దీనికి రావడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ఈ నగర మైనార్టీ తరఫున తెలుపుకుంటున్నాం. నగర నాయకులు, మైనార్టీ నాయకులు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, నాకు సహకరించిన అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పత్రికా ప్రకటన అనేది మనకు చేసిన ద్రోహం. జగన్మోహన్ రెడ్డి మనకు చేసిన ద్రోహానికి మొట్టమొదటిసారి తీసుకొచ్చింది మన హజరతులకి, ఇమాములకు, మౌజునులకు ఇచ్చిన ఘనత ఎవరు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. అప్పట్లో 5,000 రూపాయలు ఇమాంకు, 3,000 రూపాయలు మౌజునికి ఇచ్చిన ఘనత ఎవరు అంటే మన గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారే. నేనున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ పెంచుతానన్నాడు, ఇంతవరకు పెంచలేదు. గృహాలు కట్టిస్తామన్నాడు ఇమాములకు, ఇంతవరకు కట్టలేదు. మైనార్టీస్కు ఏది కానీ చేసింది లేదు. ఇంకొకటి ఏమంటే చిత్తూరు నియోజకవర్గ
మైనార్టీస్ టోటల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి రెడీగా ఉన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి మా మైనార్టీ తరఫున రాష్ట్రంలో ఉండే నాయకులు, పార్లమెంట్లో ఉండే నాయకులు, ప్రతి నగరంలో ఉండే మైనార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారికి గెలిపించే విధంగా మేము ముందుంటామని తెలుపుతున్నాం. తిరుమల శ్రీవారిని సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈరోజు విఐపి విరామ సమయంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే. ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రాబోయే సినిమాలు నేను డైరెక్టర్ దేవరా అనే సినిమా ఒకటి, అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి. రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.